నిఘా 2TV న్యూస్ నిజం కోసం మా నిఘా. నిఘా 2 బులెటిన్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. కడప 13/2/2026 ఘనంగా పొలతలలో ఏర్పాట్లు. నంద్యాల జిల్లా రుద్రవరంలో ఆధ్యాత్మిక సందడి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కడప నగరంలో మృత్యుంజయ కుంట శైవక్షేత్రం ఆధ్యాత్మిక శోభ. ఆలగడ్డ కోర్టులో ప్రశాంతంగా న్యాయవాదుల సంఘం ఎన్నికలు. నంద్యాల జిల్లా ఆలగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండలం రుద్రవరం గ్రామంలో పొద్దుగూకగానే 6:30-7 గంటల ప్రాంతంలో దోమల బెడద. భక్తి పారవశ్యంలో మునిగి తేలిన ఎర్రగుంట్ల గ్రామం. నంద్యాల జిల్లా ఆలగడ్డ నియోజకవర్గంలో ఆధ్యాత్మిక శోభ. మహాశివరాత్రి సందర్భంగా 15వ తేదీ జరిగే పోలతల మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవానికి మునుపెన్నడూ లేని విధంగా ఏర్పాట్లు జరిగాయి అని పోలతల గుడి చైర్మన్ రాజారెడ్డి ఈవో కృష్ణానాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ పొలతలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా ప్రభుత్వ ప్రతి డిపార్ట్మెంట్ నుంచి 10 మంది సిబ్బందిని తీసుకోవడం జరుగుతుంది. రాకపోకల యందు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేశాం. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సీసీ కెమెరాలు, డ్రోన్స్ ఉపయోగించే పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. వైద్య ఆరోగ్య శాఖ నుంచి మజ్జిగ ప్యాకెట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో, అంబులెన్స్లు, ప్రాథమిక చికిత్స కోసం 2 గదులు కూడా ఏర్పాటు చేశారు. పంచాయతీరాజ్ వారు తగ్గట్లుగా అన్ని ఏర్పాట్లు చేశారు. బాలాజీ సేవా సమితి నుండి సేవకులు వచ్చి భక్తులందరికీ మజ్జిగ ప్యాకెట్లు, పులిహోర ప్యాకెట్లను అందిస్తానన్నారు. అక్క దేవతల గుడిను యందు భక్తులకు చీరలు మార్చుకోవడానికి గదులు ఏర్పాటు చేశామన్నారు. బాలింతలకు, చిన్నపిల్లలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. వృద్ధులకు, వికలాంగులకు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశామన్నారు. రోడ్డు మరమ్మతులు చాలా స్పీడ్గా చేశామన్నారు. ఈ కార్యక్రమాలన్నిటికీ కలెక్టర్ సహకారంతో ఎమ్మెల్యే పుత్తా చైతన్య కృష్ణారెడ్డి కొత్త నరసింహారెడ్డి దగ్గర ఉండి అధికారులతోనూ పనులు చేపించారన్నారు. గుడికి సంబంధించిన ప్రతి అభివృద్ధికి తిరుమలలో ఎలాంటి అభివృద్ధి చెందిందో పొలతలలో కూడా అలా అభివృద్ధి జరగాలని ఎమ్మెల్యే చైతన్యరెడ్డి అధికారులకు సూచన చేశారన్నారు. వెహికల్ పార్కింగ్ 2 వీలర్కు సపరేట్, 3 వీలర్కు సపరేట్, 4 వీలర్కు, హెవీ వెహికల్స్కు సపరేట్ పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్సులో వచ్చే వారికి ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, రాయచోటి, బద్వేలు, కడప ప్రజలకు వారు రూట్లో వచ్చే విధంగా పార్టీస్ వారు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశామని తెలిపారు. మీరు రోడ్డు విషయం గురించి ఎక్కడ భయపడాల్సిన అవసరం వచ్చేసి పిఆర్ వాళ్ళు దాదాపు 22 లక్షలు ఎస్టిమేట్ వేసినారు. గత 3 రోజుల నుండి ఈ రోజు వరకు అంతా పార్కింగ్ షోల్డర్స్ అంతా గ్రావెల్తో ఫిల్అప్ చేసినాం, ఎక్కడ ఇబ్బంది అనేది లేకుండా. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఆర్టీసీ వారు వచ్చేసి కడప, పులివెందుల, రాయచోటి, తర్వాత జమ్మలమడుగు, ప్రొద్దుటూరు 5 డిపోల నుంచి వస్తున్నారు బస్సులు. వాళ్ళకు కూడా ఎక్కడ ట్రాఫిక్ జామ్ లేకుండా వాళ్ళకే వాళ్ళ డిఎంఓ, ఆర్ఎంఓ వాళ్ళంతా సపరేట్గా వాళ్ళు ఏ రూట్లో రావాలా, ఏ రూట్లో పోవాలని నిర్ణయించుకొని డివైడ్ చేసుకున్నారు. అది కూడా ఇబ్బంది అనేది లేదు. వాళ్ళ పార్కింగ్ లొకేషన్లో కూడా వాళ్ళకు వాటర్ సప్లై అనగా వాటర్ ట్యాంకులు, తర్వాత వాళ్ళకు టెంట్లు అంటే షాడీ అన్నారు, అక్కడ వాళ్ళకు కూడా ప్రొవైడ్ చేసాం. వాళ్ళకు లంచ్ బాక్స్ వాళ్ళు తీసుకొచ్చుకుంటారు. మేము అన్నదానం దగ్గర మా దగ్గర తీసుకుని వాళ్ళ లొకేషన్లో అక్కడే భోజనం చేసి అక్కడి నుంచి అక్కడే వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళు అంతరాయం జరగకుండా ఉండేదానికి ఆ విధంగా వాళ్ళకి ఏర్పాటు చేసుకున్నారు. దానికి అన్నం సప్లై చేసే బాధ్యత మాది. మేము కూడా సరే అని చెప్పి ఒప్పుకున్నాం కూడా, దాని గురించి ఇబ్బంది ఏం లేదు. సార్ కళ్యాణ్ టైమింగ్ వచ్చేసి 15 అయితే ఆదివారం వచ్చేసి 10 గంటల స్టార్ట్ అవుతుంది. 9:30 to 10.
తర్వాత నైటు రథోత్సవం ఉంటుంది. శివపార్వతుల ఉత్సవాలు, ఇది రథోత్సవం మెరవని 10 గంటల నుంచి స్టార్ట్ అయితే దాదాపు 3 to 4 o'clock అయిపోవచ్చు. విఐపీలు ఏమైనా వస్తున్నారు సార్ కళ్యాణ్? విఐపీలు అంటే విఐపీలకు అని సపరేట్ కొంచెం లైన్, అంటే విఐపీలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వలేదు మేము. సాధారణ జనానికి, సాధారణ భక్తులకే మా మినిస్టర్ గారు, మా పెద్ద ఆయన నరసింహారెడ్డి గారు, మా ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారం సాధారణ ప్రజలకు దర్శనమే ఎక్కువ ప్రాముఖ్యత మేము ఇస్తున్నాము. అదే మాదిరి చిన్నపిల్లలకు మా ఈవో గారు చెప్పారు ఇందాక, చిన్నపిల్లలు అయితేనేమి క్యూ లైన్లో ఉండే భక్తులు, లేడీస్ కానీ జెంట్స్ కానీ నీళ్ళ సౌకర్యము, మజ్జిగ ప్యాకెట్లు, చిన్నపిల్లలకు ఫీడింగ్ రూము, తర్వాత వాళ్ళకు చిన్నపిల్లల పాల ప్యాకెట్లు ఆయన కూడా సపరేట్గా మా యోగా ఆల్రెడీ చెప్పాను మీకు, మళ్ళీ మీకు చెప్తాను. దాంతో కూడా మేము ఇద్దరం ఎక్కడ రాజీ పడలేదు. ఇప్పుడు 60 నుంచి 70 ఏళ్ళ వాళ్ళు ముసలి వస్తారు, వాళ్ళకేమన్నా మీరు సపరేట్గా లైన్ సపరేట్ అనేది మేము వాళ్ళకని చెప్పి లేడీస్ సేవా వాళ్ళను ప్రొవైడ్ చేస్తాం అనమాట. సేవా వాళ్ళు 2 గ్రూపులు ఉన్నాయి మా దగ్గర. అమరావతి సేవ ఒకటి ఉంది, బాలాజీ సేవ అని చెప్పి దాదాపు 100 నుంచి 120 మంది సేవా వాళ్ళు వస్తారు. అక్కడ చేంజింగ్ రూమ్ దగ్గర వాళ్ళే ఉంటారు. క్యూ లైన్లో కంట్రోల్ చేసే దగ్గర సేవా వాళ్ళు ఉంటారు. మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు. పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా లేడీస్ కొంచెం ఎక్కువ తెమ్మని చెప్పినాను, ఎందుకంటే ఈ చేంజింగ్ రూమ్స్ దగ్గర లేడీస్ జెంట్స్ పోయేదానికి వీలు పడుతుంది కాబట్టి వాళ్ళ సేవ ప్లస్ లేడీస్ కానిస్టేబుల్స్. కోనేరు దగ్గర పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేసుకున్నాం. మాకు పెద్ద కోనేరు అంటే ఒకటి ఉంది, అక్కడ కొంచెం డెప్త్ ఎక్కువ ఉంటుంది. అక్కడ వచ్చేసి ఏఎస్ఐ గారు ఇప్పుడు ప్రతి సంవత్సరం ఉండేదే, ఈ సంవత్సరం కూడా ఏఎస్ఐ కానిస్టేబుల్ అక్కడ ఉంటారు. వాళ్ళు చెప్పినా కూడా మాకు ఇష్టం, ఈ విధంగా మేము అరేంజ్ చేసుకుంటాము అని. అది తర్వాత ఈ రథోత్సవం విషయంలో కొంచెం గత ఇంత మునుపు కొంచెం ఇబ్బందికరంగా ఉండేది అనమాట. ఇది రథం తిరిగేటప్పుడు రోడ్ అనేది అన్ఈవెన్గా ఉండేది. నేను మా ఈవో గారు ప్లాన్ చేసుకొని ఇది ఇట్లుంటే మనం ఇబ్బంది పడతాము, భక్తులు వచ్చినప్పుడు రథం తిరిగేటప్పుడు ఎందుకు చాలా అన్ఈవెన్గా ఉంటే కూడా రథం మనకి కొంచెం భారీగా ఉంటుంది రథము, కాబట్టి రోడ్ అనేది బాగా చేయించుకోవాలని చెప్పేసి దాన్ని రెక్టిఫై చేయించినాం. రోడ్డు కోనేరు అతదేవతల దక్షిణ పక్కన వచ్చేసి కోనేరుకు మన అతదేవతలకు చాలా నేరగా ఉంటుంది అనమాట రథం తిరిగేదానికి. ఆ రథం తిరిగే రోడ్డు కూడా వడిని చేయించినాం అనమాట. కోనేరులో అక్కడక్కడ తాపలు ఈ పడిపోయి అది మామూలుగా సిమెంట్ వేసి దాన్ని స్ట్రక్చర్ చేస్తాము, దాని గురించి ఏ ఇబ్బంది లేదు. అదే గత సంవత్సరము కోనేరు కొంచెం రిపేర్ చెప్పలేకపోయినాం, ఎందుకంటే టైం చాలక అప్పుడు పాలకమండలి లేదు, ఈవో గారు ఒక్కరే ఉన్నారు. నేను కూడా కొన్ని సంవత్సరం హెల్ప్ చేశాను, అయినా కూడా అప్పుడప్పుడు అంటే అన్ని పనులు అయిపోయి చేయని పక్షంలో ఈ సంవత్సరం కోనేరు కూడా రిపేర్ చేయించాను. దక్షిణ పక్క కోనేరు ఫ్రెష్ వాటర్ ఏమన్నా ఫ్రెష్ కోనేరులో ఏమన్నా ఫ్రెష్ వాటర్ ఏమన్నా బోర్వెల్స్ ఉన్నాయిగా, మురికి ఎక్కువ అయినప్పుడు కొంతమంది ఉంటారు. పెద్ద కోనేరు ఎవరి దగ్గర ఇప్పుడు కోనేరు డ్రింకింగ్ వాటర్ సపరేట్, డ్రింకింగ్ వాటర్ కోనేరు సపరేట్, పెద్ద కోనేరు లక్షల మంది వచ్చినా సప్లై చేస్తాం. 2 లొకేషన్లో షవర్ ప్రొవైడ్ చేసి, షవర్స్ అంటే వాటర్ ఫిక్స్ చేస్తే కూడా షవర్లు దానికి కూడా ప్రొవైడ్ చేస్తాం అనమాట. 2 లొకేషన్లో దాదాపు అక్కడ ఒక్కొక్కసారి 30-40 మంది కూడా. నంద్యాల జిల్లా రుద్రవరంలో ఆధ్యాత్మిక సందడి మొదలైంది. భక్తుల కొంగు బంగారం గ్రామ దేవతలు శ్రీ పెద్దమ్మ, చిన్నమ్మ, ఎల్లమ్మ తల్లుల దేవర జాతరకు ముహూర్తం ఖరారైంది. దాదాపు 9 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ ఉత్సవం కన్నుల పండుగగా జరగబోతోంది. నంద్యాల జిల్లా రుద్రవరం మండల కేంద్రం ఇప్పుడు భక్తి పారవశ్యంలో మునిగిపోతోంది. గ్రామంలో వెలసిన శ్రీ పెద్దమ్మ, చిన్నమ్మ, ఎల్లమ్మ దేవతల దేవర నిర్వహణపై గ్రామ పెద్దలు, కుల సంఘాల నాయకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వేద పండితుల సమక్షంలో చర్చించి దేవర కోసం ఏప్రిల్ 20, 21, 22 తేదీలను సుముహూర్తంగా నిర్ణయించారు. జాతరకు 13 రోజుల ముందుగా సాంప్రదాయబద్ధంగా ముడుపు కట్టడం జరుగుతుంది. ఏప్రిల్ 20, 21, 22 ప్రధాన దేవర ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. మే 3న దేవర కార్యక్రమాలు అధికారికంగా ముగుస్తాయి. సాధారణంగా ఈ ప్రాంత ఆచారం ప్రకారం 9 ఏళ్లకొకసారి దేవర నిర్వహించడం ఆనవాయితీ. గత దేవర జరిగి 9 ఏళ్లు పూర్తి కావస్తుండటంతో గ్రామ కట్టుబాటు ప్రకారం భక్తులందరూ ఏకమై ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఉత్సవానికి జిల్లా నలుమూలల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుండి కూడా భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. అందుకు తగ్గట్టుగా గ్రామస్తులు, కుల
సంఘాల పెద్దలు ఇప్పటికే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఊరంతా పండుగ వాతావరణం నెలకొంది. 9 ఏళ్ల నిరీక్షణ తర్వాత జరుగుతున్న ఈ మహా ఉత్సవం రుద్రవరం గ్రామానికి కొత్త కళను తీసుకురానుంది. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు గ్రామ పెద్దలు వెల్లడించారు. నమస్తస్యై నమో నమః. నంద్యాల జిల్లా రుద్రవరం మండలము రుద్రవరం గ్రామంలో వేసినటువంటి గ్రామదేవత అయినటువంటి శ్రీ పెద్దమ్మ తల్లి దేవర కార్యక్రమాన్ని స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సర వైశాఖ మాస శుద్ధ కదియలు సోమవారం నుండి శుద్ధ చవితిలు పూను పంచమి మంగళవారం వరకు అనగా 20/4/2026 నుండి 21/4/2026 మంగళవారం వరకు పెద్దమ్మ తల్లి దేవర కార్యక్రమాన్ని నిర్వహించుటకు గ్రామ పెద్దలు, వివిధ సంఘాల పెద్దలు మరియు గ్రామ ప్రజల సహాయ. మరి గత 9 సంవత్సరాల ముందు చెప్పిన ఒకసారి పెద్దమ్మ తల్లి జాతర జరగడం మనకు తెలుసు. అయితే ఇప్పుడు 9 సంవత్సరాలు దాటిపోయే సందర్భం వచ్చింది కాబట్టి ఈ ఏప్రిల్ 20-21 తారీఖున మరి పెద్దమ్మకు చెప్పిన జాతర జరగాలని చెప్పి గ్రామంలో కుల పెద్దలు, అన్ని జాతీయులు, అన్ని జాతీయ వర్గాలు సమాలోచన చేసి మరి పెద్ద మనుషుల సమస్యల్లో చెప్పిన ఈ కార్యక్రమం జరగాలని ఉద్దేశంతో నిర్ణయించడం జరిగింది. కాబట్టి గ్రామంలో అన్ని వర్గాలకు నిర్ణయించినారు. ఈ కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము. పురాతన కాలం నుంచి కూడా పాడి పంటలు, పశు సంపద అంతా సుభిక్షంగా ఉండాలా అనే భావనతో చేస్తున్న కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ సహకరించి కార్యక్రమాన్ని జయప్రదం చేసి దిగ్విజయంగా ముగించేటట్టు చూడాలని మనసారి కోరుకుంటున్నాం. తల్లి జై పెద్దమ్మ తల్లి, చిన్నమ్మ తల్లి. రుద్రవరం గ్రామం శ్రేయాభిలాష్ కోసము, గ్రామ పంటల కోసము గతంలో 2017 మే నెల 1-2వ తేదీ దేవర జాతర నిర్వహించి ఉన్నారు. ప్రస్తుతం ఇప్పుడు 9 సంవత్సరాలు నిండు కావచ్చింది కాబట్టి గ్రామ పెద్దలు సమక్షంలో అందరు ఏకీభవించి రేపు ఏప్రిల్ నెల 20, 21, 22 తేదీలలో పెద్దమ్మ, చిన్నమ్మ, ఎల్లమ్మ జాతరలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చిన వారు ఈ గ్రామస్తులు నీ దగ్గర అనుభవం పొందుతాడు. మరి గత 9 సంవత్సరాల ముందు చెప్పిన ఒకసారి పెద్దమ్మ తల్లి జాతర జరగడం మనకు తెలుసు. అయితే ఇప్పుడు 9 సంవత్సరాలు దాటిపోయే సందర్భం వచ్చింది కాబట్టి ఈ ఏప్రిల్ 20-21 తారీఖున మరి పెద్దమ్మకు చెప్పిన జాతర జరగాలని చెప్పి గ్రామంలో కుల పెద్దలు, అన్ని జాతీయులు తల్లి జై పెద్దమ్మ తల్లి, చిన్నమ్మ తల్లి. రుద్రవరం గ్రామం శ్రేయాభిలాష్ కోసము, గ్రామ పంటల కోసము గతంలో 2017 మే నెల 1-2వ తేదీ దేవర జాతర నిర్వహించి ఉన్నారు. ప్రస్తుతం ఇప్పుడు 9 సంవత్సరాలు నిండు కావచ్చింది కాబట్టి గ్రామ పెద్దలు సమక్షంలో అందరు ఏకీభవించి రేపు ఏప్రిల్ నెల 20, 21, 22 తేదీలలో పెద్దమ్మ, చిన్నమ్మ, ఎల్లమ్మ జాతరలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చిన వారు ఈ గ్రామస్తులు, గ్రామ పెద్దలు అందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తగా వహించవలసిందిగా కోరుచున్నాం. జై పెద్దమ్మ తల్లి. రుద్రవరం పెద్దమ్మ దేవరకు ముహూర్తం తయారు చేసిన గ్రామ కుల సంఘాల పెద్దలు నంద్యాల జిల్లా రుద్రవరం మండల కేంద్రంలో వెలిసిన శ్రీ పెద్దమ్మ, చిన్నమ్మ, ఎల్లమ్మ దేవతల దేవర నిర్వహించుటకు ఏప్రిల్ నెలలో 20, 21, 22 తేదీలను వేద పండితుల సమక్షంలో రుద్రవరం గ్రామం మరియు కుల సంఘాల పెద్దలు సుముహూర్తం నిశ్చయించడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే రుద్రవరం గ్రామంలో సుమారు 9 సంవత్సరాల క్రితం అమ్మవార్లకు దేవర నిర్మించారని, 9 సంవత్సరాలు మించకుండా దేవర నిర్వహించేలా గ్రామ ప్రజలు మరియు కుల సంఘాల పెద్దలు ఏకమయ్యి నిర్ణయం చేసుకోవడం జరిగింది. ఏప్రిల్ నెలలో 13 రోజుల ముందు 8వ తారీఖున ముడుపు కట్టి
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కడప నగరంలోని మృత్యుంజయకుంట శైవక్షేత్రం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతుంది. సర్వమంగళదేవి సమేత శ్రీ మహామృత్యుంజయేశ్వర స్వామివారి ఆలయంలో వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. మహాన్యాసపూర్వక అభిషేకం, రుద్రాభిషేకంతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బిల్వార్చనలు, సహస్రనామార్చనలతో ఆలయ ప్రాంగణం శివనామ స్మరణతో మారుమ్రోగుతోంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు తెల్లవారుజాము నుంచే తండోపతండాలుగా తరలి వస్తున్నారు. క్యూ లైన్లో వేచి ఉండి భక్తి శ్రద్ధలతో మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శశికుమార్ మాట్లాడుతూ శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశామని, ఆహర్నిశలు జరిగే ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. మరోవైపు ఆలయానికి విచ్చేసిన భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. భక్తులు స్వచ్ఛందంగా విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తూ ఆలయ ప్రాంగణంలో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. ఉపవాస దీక్షతో రాత్రి జాగరణ చేసి రేపు కనుక ఈ దీక్ష విరమిస్తే అనంతమైన పుణ్యం దొరుకుతుందని మనకి శాస్త్రాలు చెబుతున్నాయి. అదేవిధంగా ఈ సర్వమంగళాదేవి సమేత మృత్యుంజయేశ్వర స్వామి దేవస్థానం నందు ఉదయం 4 గంటల నుంచి శాస్త్రోక్తంగా స్వామివారికి రుద్రాభిషేకములు, పంచామృత అభిషేకం జరిగినవి. తర్వాత 5:30 నుంచి 1 గంట వరకు సర్వదర్శనం ఉంటుంది. తిరిగి 4 గంటలకు కళ్యాణ మహోత్సవము, 5 గంటల నుంచి సర్వదర్శనం, రాత్రి 10 గంటల వరకు ఉంటుంది. తిరిగి 12 గంటలకు లింగోద్భవ కాలంలో మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము, బిల్వార్చన, భస్మార్చన కార్యక్రమాలు కూడా రేపు ఉదయం 4 గంటల వరకు జరుగుతాయి. నిర్విరామంగా 24 గంటల పాటు ఇక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించి స్వామివారిని, అమ్మవారిని దర్శించుకొని వారి యొక్క తీర్థప్రసాదం స్వీకరించి వారి కృపా కటాక్ష వీక్షణాలకు పాత్రలు కావాలని కోరుచున్నాము. ఓం నమః శివాయ. ఆలగడ్డ కోర్టులో రాష్ట్ర న్యాయవాదుల సంఘం ఎన్నికలు శుక్రవారం ప్రశాంత వాతావరణంలో జరిగాయి. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శివరామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ 163 మంది న్యాయవాదులు ఉండగా 149 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించడం జరిగిందని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శివరామిరెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కోర్టులలో ఇదే విధంగా ఎన్నికలు నేడు నిర్వహించడం జరిగిందని, ప్రాధాన్యత క్రమంలో 23 మందిని ఎన్నుకోవడం జరుగుతుందని ఆయన వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కోర్టుల నుండి బ్యాలెట్ బాక్సులు DTDC కొరియర్ ద్వారా తరలించి వారం రోజుల అనంతరం కౌంటింగ్ చేసి ఫలితాలను ప్రకటించడం జరుగుతుందని ఆయన వివరించారు. సీనియర్ న్యాయవాది బివి సుబ్బారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 40,000 మందికి పైగా న్యాయవాదులు నేడు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగిందని వివరించారు. మీడియా సమావేశంలో ఎన్నికల పోలింగ్ అధికారి శివరామిరెడ్డి, జయచంద్రారెడ్డి, షాహీనా బేగం, సుబ్బయ్య, బాలగురు రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, గణేష్, బాబా ఫక్రుద్దీన్, సుదర్శన్ రెడ్డి, గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 149 ఓట్లు మన వాళ్ళు పోల్ చేశారు. ఆల్రెడీ భారతదేశంలో పొద్దున 10:30కు పోలింగ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు సాయంత్రం 5 గంటలకు క్లోజ్ అయిపోయింది. బ్యాలెట్ బాక్స్ కూడా క్లోజ్ చేశాము. మళ్ళీ అమరావతికి పంపించాము. ఇది కౌంటింగ్ వచ్చేసి 16/2/2026 తేదీన స్టార్ట్ అవుతుంది. ఈ ప్రిఫరెన్స్ ఆఫ్ ఓట్స్ రీత్యా ఈ ఎన్నిక జరుగుతుంది కాబట్టి దగ్గర 4 or 5 days 1 week పడుతుంది రిజల్ట్ వచ్చేటప్పటికి. ఈ రిజల్ట్ వచ్చిన తర్వాతనే మనం ఈ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్ తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ అంటే 23 ప్రిఫరెన్సెస్ ఉంది. ఆ 23 ప్రిఫరెన్సెస్లో ఎవరికైతే మొట్టమొదటి ఓట్లు మెజారిటీ వస్తూ ఉంటుందో వాళ్ళు గెలిచినట్టు ధృవీకరించబడతాయి. ఆ విధంగా వాళ్ళు స్టేట్ బార్ కౌన్సిల్కి 23 మంది ఎలక్ట్ అవుతారు. ఆ తర్వాత ఇద్దరు వచ్చేసి కోఆప్షన్ మెంబర్లు ఎలక్ట్ అవుతారు. ఈ 25 మంది కలిసి స్టేట్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని ఎన్నుకుంటారు. ఈ మొత్తం ఇండియాలో అన్ని స్టేట్ బార్ ప్రెసిడెంట్లు వచ్చేసి స్టేట్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ను ఎన్నుకుంటారు. కాబట్టి ఈ బార్ ఎలక్షన్స్ చాలా ముఖ్యమైనవి. ఈ స్టేట్ బార్ ఎలక్షన్స్ ఎన్నిక కావడం వల్ల అన్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్లోని అన్ని బార్ అసోసియేషన్లకు వెల్ఫేర్ ఫండ్ విషయంలో కానీ తర్వాత మిగతా విషయాల్లో కానీ చాలా మంచి జరుగుతుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. ఈసారి ఓటర్లు కూడా చాలా జాగృతంగా పనిచేసి కార్యదీక్షత గల వాళ్ళకే ఓట్లు వేసినారని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ప్రశాంతంగా ఈ ఎలక్షన్స్ పొద్దున్న నుంచి ప్రశాంతంగా జరిగింది. జూనియర్స్ కానీ సీనియర్స్ కానీ మిగతా వాళ్ళందరూ అందరికీ నాకు కృతజ్ఞత. 9 ఓట్లు పోలైనాయి అవుట్ ఆఫ్ 163 ఓట్లకు గాను 149 ఓట్లు పోలైనాయి.
భక్తి పారవశ్యంలో మునిగి తేలిన ఎర్రగుంట్ల గ్రామం. నంద్యాల జిల్లా సిరివెల్ల మండలం ఎర్రగుంట్ల గ్రామ చరిత్రలో మరో ఆధ్యాత్మిక ఘట్టం ఆవిష్కృతమైంది. గ్రామంలోని కొలువై ఉన్న శ్రీ ఈశ్వరస్వామి శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం ప్రాంగణంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా కన్నుల పండుగగా జరిగింది. మంగళ వాయిద్యాల నడుమ వేద పండితుల మంత్రోచ్చారణలతో ఎర్రగుంట్ల గ్రామం శివనామ స్మరణతో మారుబ్రోగిపోయింది. ఈ పవిత్ర కళ్యాణ క్రతువును గ్రామ పెద్దలు శివ పుల్లయ్య భాగ్యలక్ష్మి దంపతులు తమ చేతుల మీదుగా శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక వేడుకలో గ్రామ సర్పంచ్ ఎస్ ప్రతాప్ రెడ్డి, నీటి సంఘం చైర్మన్ లక్ష్మీరెడ్డి, ఎంపీటీసీ రెడ్డి మరియు ఇతర గ్రామ పెద్దలు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అర్చకులు కాకనూరు శ్రీనివాస శర్మ, జగన్ స్వామి మరియు చిన్న సుబ్రహ్మణ్యం ఆగమ శాస్త్రం ప్రకారం కళ్యాణ ఘట్టాన్ని పూర్తి చేశారు. గ్రామ ప్రజలందరూ ఏకమై నిర్వహించిన భజన కార్యక్రమాలు భక్తులను భక్తి సాగరంలో ఓలాడించాయి. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. భక్తులందరికీ తీర్థ ప్రసాద వితరణ చేసి స్వామివారి ఆశీస్సులు అందజేశారు. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. నంద్యాల జిల్లా సిరివెల్ల మండలం ఎర్రగుంట్ల గ్రామంలో శివరాత్రి మహోత్సవంగా శ్రీ ఈశ్వరస్వామి దేవస్థానమునందు శివాలయంలో శివరాత్రి సందర్భంగా ఉదయం నుంచి అభిషేక పూజలు, భక్తజనాల యొక్క వాళ్ళు కోరుకుంటున్నటువంటి నిత్య పూజలు, నిత్య కైంకర్యము అన్నీ నిర్విఘ్నం లేకుండా అన్నీ జరిగినవి. సాయంత్రం లింగోద్భవ సమయానికి స్వామివారికి అద్భుతంగా పంచామృతాలతో అభిషేకం చేయడం జరిగింది. తదనంతరం 12:30 ప్రారంభించి 1:30 స్వామివారి యొక్క శాంతి కళ్యాణం సంపూర్ణంగా చేయబడింది. కార్తీక మాసం, ఈ శివరాత్రి అనేవి చాలా విశేషమైనవి. సంవత్సరంలో ప్రతి మాసము కృష్ణపక్షంలో వచ్చేటువంటి చతుర్దశి, త్రయోదశి, ఉపరి చతుర్దశి మాస శివరాత్రి అంటారు. 11 మాస శివరాత్రులు దాటిన తర్వాత 12వ శివరాత్రి వచ్చేదే ఆ మాస శివరాత్రి కాస్త మహాశివరాత్రిగా 12వ నెల జరుపుకుంటాము. అదే మనకు శివరాత్రి యొక్క విశేషమైనటువంటిది. 50 మంది భక్తులకు అందరికీ కూడా పార్వతి యొక్క పరమేశ్వరుల ఆశీర్వాదం కలుగుతూ ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మన గ్రామంలో శివాలయం నందు విచ్చేసి అందరూ భక్తజనాలందరూ ప్రసాదములు స్వీకరించి వాళ్ళ యొక్క కైంకర్యములు స్వామివారికి సమర్పించి స్వామివారి యొక్క ఆశీస్సులు పొందారు. జయ జయ శంకర, హర హర శంకర. నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. పేపర్లో ఎప్పుడు చెరువులు అంటే ఏంటి? నీ దాంట్లో ఉంటేనే కదా అందరికి వచ్చారా? అదే కాదు భయ్, నీ దాంట్లో ఏదన్నా యాడ్ చేసుకుంటేనే గ్రూపులు ఉంటేనే కదా వచ్చేది. గ్రూప్ యాడ్ చేసాం. అదే గ్రూపులు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. రుద్రవరం మండలంలోని శ్రీ అహోబిలేశుని పారువేట పల్లకి ఉత్సవం అత్యంత వైభవంగా కొనసాగుతోంది. సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో తువ్వపల్లి గ్రామం నుండి బయలుదేరిన అహోబిలేశుని పారువేట పల్లకి రుద్రవరం గ్రామ పొలవేరులకు చేరుకుంది. ఈ సందర్భంగా గ్రామ సరిహద్దుల్లో స్వామివారికి ఘనస్వాగతం లభించింది. రుద్రవరం మండలం తహసీల్దార్ వీఆర్ఓలు, ఫారెస్ట్ రేంజ్ అధికారులు మరియు గ్రామ ప్రెసిడెంట్ బ్రహ్మం గ్రామ తలారుల వెంట రాగా మంగళ వాయిద్యాల మధ్య స్వామివారిని భక్తి శ్రద్ధలతో ఆహ్వానించారు. అక్కడి నుండి పల్లకిని గ్రామంలో తెలుపుల మీదుగా ఊరేగింపు తీసుకొచ్చారు. ప్రస్తుతం గ్రామంలోని వివిధ తెలుగుల మీదుగా సాగుతున్న ఈ పారువేట ఉత్సవం రాత్రికి పెద్ద బయలులోని సత్యనారాయణ స్వామి తెలుగు వద్దకు చేరుకోనుంది. ఈ రాత్రికి స్వామివారు అక్కడే బస చేస్తారని పల్లకి అర్చకులు తెలిపారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ప్రబध्ये నిర్వధ్యానాం ద్విషధ్యాంగుణ సంపదాం శరణం భవభీతానాం షడగోపమునీశ్వరం వేదాంతదేశిక యతేంద్ర కటాక్షరబ్ధత్రయ్యందసారమణవధ్యకుణం బుధాగ్ర్యం నారాయణాధితురకృపాభిషిక్తం శ్రీరంగనాథ యతిశేఖరమాశ్రయామః. పారువేట మహోత్సవం గ్రామే గ్రామే చ గత్వా పదచరణయోః మాం గృహీత్వా వివేశాని. స్వామివారు పారువేట ఉత్సవం సంక్రాంతి పండుగ నుంచి 33 గ్రామాలుగా పారువేట మహోత్సవం విజయవంతం చేసుకుంటూ లాస్ట్ ఊరుగా ఈ రుద్రవరం చేరుకొని ఈరోజు ఇక్కడ ఉండే రుద్రవరం ప్రజలందరినీ అనుగ్రహించేందుకు స్వామివారి వేచేసి ఉన్నారు.
కావున ప్రతి ఒక్క భక్తాదులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరడమైనది. సంతాన సంపదం లక్ష్మీం ఆయురారోగ్య పూర్వికాం శ్రీ నృసింహ పదద్వంతో దధ్యాదత్యంత వైభవాత్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కడప 13/2/2026 ఘనంగా పొలతలలో ఏర్పాట్లు. నంద్యాల జిల్లా రుద్రవరంలో ఆధ్యాత్మిక సందడి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కడప నగరంలో మృత్యుంజయ కుంట శైవక్షేత్రం ఆధ్యాత్మిక శోభ. ఆలగడ్డ కోర్టులో ప్రశాంతంగా న్యాయవాదుల సంఘం ఎన్నికలు. నంద్యాల జిల్లా ఆలగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండలం రుద్రవరం గ్రామంలో పొద్దుగూకగానే 6:30-7 గంటల ప్రాంతంలో దోమల బెడద. భక్తి పారవశ్యంలో మునిగి తేలిన ఎర్రగుంట్ల గ్రామం. నంద్యాల జిల్లా ఆలగడ్డ నియోజకవర్గంలో ఆధ్యాత్మిక శోభ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నిఘా 2 న్యూస్.